ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మాట పెరిగింది. ఎప్పుడైతే అది పశువుల డాక్టర్ వెంకటపతి రాజు గారి పొలం అని ప్రస్తావన వచ్చిందో గంగాబావ హడావిడిగా వెళ్ళిపోయాడు. అవునా? ఏమైందో తెలీదు. అప్పటి వరకు కోపంగా ఉన్న మనిషి కాస్త కంగారు పడ్డాడు. తర్వాత ఏమైంది? ఆ విషయం అడిగినా సరే నన్ను లెక్క చేయలేదు. ఏ పని మీదో వెళ్ళాడు అనుకున్నాను. అలాగా? నేనేమైనా రామాయణం చెప్తున్నాను అనుకున్నావా? అదేంటో దినా, పొలానికి సంబంధించిన విషయాలు చెప్తున్నాను కదా. ఎందుకో నాకు దేవబావకి వెంకటపతి రాజు గారి పొలానికి లింక్ ఉందా అని, లేదంటే ఇంకోటి ఉందా అనేసి రకరకాల డౌట్స్ వస్తున్నాయి. ఏమో వదినా, అవన్నీ నీ అనుమానాలు. నా దగ్గర అనుమానాలుంటే నీ దగ్గర నిజాలుంటాయి. ఆ పేపర్లు వెతుకు, కనిపిస్తాయి. అప్పుడు ఆ పేపర్స్కి దేవా అనే వాళ్ళకి లింక్ ఏంటో తెలుస్తుంది. అలాగే వదినా. ఇంకేంటి విశేషాలు? ఎంతైనా నువ్వు గట్టిదానివే. రేపు నీ పుట్టబోయే బిడ్డ కూడా రాటు తేలుతుంది. తల్లి బాక్సర్ అయినట్టు తను ఇంకేదైనా సృష్టిస్తుంది. నేను బాక్సర్నయ్యాను, తను మాత్రం వాళ్ళ మేనత్తలాగా అవ్వాలి. ఆవిడెవరు? నువ్వే. ఓహో అలాగా. నిన్ను చూస్తే నాకు కిరణ్ బేడి గుర్తొస్తుంది. పుట్టబోయే బిడ్డ ఎదగాలి, ఇంకా పరీక్షలు రాసి పాస్ అవ్వాలి కదా. ముందు మన రెండిళ్ల మధ్య ఉన్న పరీక్షల్లో పాస్ అవ్వాలి. దేవా అన్నయ్య కొమ్ములు వంచాలి, పెదనాన్నతోక కత్తిరించాలి. అవును వదినా, ఆ రోజు త్వరలోనే రావాలి. చిన్నప్పటి నుంచి నువ్వు భలే తమాషాగా విజిల్ వేస్తావు వదినా. అదే మరి నా ప్రత్యేకత. పద. అన్నయ్య, భోజనం చేద్దురా. వద్దమ్మా, నాకు ఆకలిగా లేదు. అదేంటన్నయ్య, ఎప్పుడు మాతో కలిసి తింటావు కదా, ఇప్పుడు తినకపోతే ఎలాగా? మేం కూడా కడుపు నిండా తినాలంటే నువ్వు కూడా మాతో పాటు తినాలన్నయ్యా. మీరు కడుపు నిండా తినండమ్మా, నాకు ఈరోజు ఆకలిగా లేదు. నేను తర్వాత తింటాను. ఏంటి బావా, నిన్నటి దాకేమో వాళ్ళు నీకు చెప్పా పెట్టకుండా తిన్నారని ఫీల్ అయ్యావు. ఇప్పుడు నీ చెల్లెళ్ళే భోజనానికి రమ్మంటే ఆకలి లేదు అంటావేంటి? నాకు ఆకలిగా లేదని చెప్తున్నాను కదా, మళ్ళీ అడుగుతావేంటి? ఏమైందన్నయ్య? ఏం లేదమ్మా, తింటే నాకు నిద్ర వస్తుంది. మంచిదే కదన్నయ్య, తినేసి పడుకో. అది కాదమ్మా. హో అందుకా బావా. తమరు తినకుండా ఉన్నది బయటకు చెప్పావు కానీ అన్నీ ఆలోచిస్తూ ఉంటావు. అదేంటదినా, నువ్వు మెలికలు తిరిగిపోతున్నావు? మీ అన్నయ్య ఎందుకు తినలేదో తెలుసా? నీకు తెలుసా? రాత్రంతా నాతో జాగారం చేయాలని మీ అన్నయ్య ప్లాన్ చేసినట్టున్నాడు. అందుకే అనుకుంటా. హేయ్, నీ మొహం. నా చెల్లెళ్ళకి ఎందుకు లేనిపోనివన్నీ చెప్పి ఇబ్బంది పెడుతున్నావు? ఇబ్బంది పెట్టడమా? భలేవాడివే. వీళ్ళు దేశముద్రులు, వీళ్ళకి తెలియంది ఏమీ ఉండదు. ఊరుకో వదినా, కవర్ చేసుకోవడానికి అన్నీ మా మీద వేస్తుంటావు. ఏయ్ మీరుండండి. అన్నయ్య, నువ్వు తినకపోతే మాకు కూడా తినబుద్ధి కాదు. అయితే ఒక పని చేయండి అమ్మా, మీరందరూ తలా ఒక ముద్ద పెట్టండి, నేను తింటాను. మరీ అంత తక్కువ తింటే కడుపు నిండుతుందా అన్నయ్య? లేదమ్మా,
నేను పద్దులు రాసుకోవాలి. నేను సాయం చేస్తాను కదన్నయ్య. అంతేకాదమ్మా, పంచాయతీ పనులు కూడా ఉన్నాయి, అన్నీ రాసుకోవాలి. అది కాదులే, బావేదో ప్లాన్ చేసినట్టున్నాడు. ఈ విషయం ఇచ్చి అర్థం కావట్లేదు. సరే అన్నయ్య, మొదటి చెల్లిని నేనే కాబట్టి మొదటి ముద్ద నేనే పెడతాను. ఇదిగో మొదటి ముద్ద. రెండో చెల్లిని నేను కాబట్టి రెండో ముద్ద. ఇదిగో అన్నయ్య. నాగవల్లి అక్క అత్తారింట్లో ఉంది కాబట్టి తర్వాత ముద్ద నాదే అన్నయ్య. చివర్లో నేనేనా? అక్కర్లేదు. ఆ? ఏంటి బావా, నీ చెల్లెలు పెడితే తింటావు కానీ పెళ్ళం పెడితే తినవా? అయితే నేను కూడా తినను. మరి నన్ను ఇంత చిన్న చూపు చూస్తే వారం రోజులు తినను, నిరాహార దీక్ష చేసేస్తాను. అంత పని చేయకొద్దినా. కావాలంటే నువ్వు 2 ముద్దలు పెట్టు. ఎందుకు ఆ బంపర్ ఆఫర్? నాగవల్లి ముద్ద కూడా నువ్వే పెట్టొచ్చు. అదేంటమ్మా? లెక్క లెక్కే కదన్నయ్యా. వదినా, నువ్వు పెట్టు. ఆహా, ఎంత మంచి ఐడియా ఇచ్చిందో అమృత. కలిపింది చాలు, త్వరగా పెట్టు. మీ చెల్లెలలా నేను గోరుముద్దలు చేతిలో పెట్టను బావా, నోటికి అందిస్తాను. చూసారమ్మా, అవకాశం ఇస్తే నెత్తి మీదెక్కి కూర్చుంటుంది. ఏముందన్నయ్య, శివుడి తల మీద గంగ ఉంటుంది. ఇక్కడ రివర్స్ అనుకుందాం. అందుకే మీ చెల్లెలని దేశముదుర్లు అంటాను. తిను. ఏదో జరుగుతుంది నాన్న. అదా కుర్చీ జరుపు కూర్చున్నాను లేపోడా. మ్యాటర్ సీటు గురించి కాదు నాన్న, సీను గురించి. మధ్యలో సీన్ ఎవడో? పశువుల డాక్టర్ వెంకటపతి రాజు అనుచరుడు. ఆడి గురించి మాట్లాడుకోవడం అనవసరం అనుకుంటే ఆడ అసిస్టెంట్ గురించి చెప్తావేందబ్బడా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.